బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోరుట్ల 5 ఏళ్ల బాలిక హత్య కేసులో పిన్ని మమతను హంతకురాలిగా తేల్చారు పోలీసులు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలికను హత్య చేసి ఏమీ తెలియనట్లుగా డ్రామా ఆడింది మమత. బాలిక హితిక్ష ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో పక్కింట్లోని బాత్రూంలోకి తీసుకెళ్లి ప్రాణాలు తీసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తల్లిపై ఉన్న అసూయతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా చెప్తున్నారు. కొద్ది రోజులుగా మమత ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతోంది. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి లక్షలు పోగొట్టుకుంది. చేతిలో డబ్బులు లేకపోవడంతో బాలిక తల్లి చిన్న చూపు చూడడంతో కక్ష పెంచుకొని హితిక్ష ప్రాణాలు తీసినట్లుగా పోలీసులు వెల్లడించారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి కోరుట్ల 5 ఏళ్ల బాలిక హత్య కేసులో పిన్ని మమతను హంతకురాలిగా తేల్చారు పోలీసులు. అరెస్టు చేసి రిమాండ్కు కూడా తరలించారు. బాలికను హత్య చేసి ఏమీ తెలియనట్లుగా డ్రామాలాడింది మమత. బాలిక హితిక్ష ఆడుకోవడానికి వెళ్లినటువంటి సమయంలో పక్కింట్లోని బాత్రూంలోకి తీసుకువెళ్లి ప్రాణాలు తీసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తల్లిపై ఉన్న అసూయతోనే ఈ దారుణానికి ఒడిగినట్లుగా చెప్తున్నారు. కొద్ది రోజులుగా మమత ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతోంది. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి లక్షలు పోగొట్టుకుంది. చేతిలో డబ్బులు లేకపోవడంతో బాలిక తల్లి చిన్న చూపు చూడటంతో కక్ష పెంచుకొని హితిక్ష ప్రాణాలు తీసినట్లుగా పోలీసులు వెల్లడించారు. విజువల్లో మనం చూస్తూ ఉన్నాం. డ్రామాలు ఏ విధంగా ఆడుతుందో పిన్ని మమతకు సంబంధించి కూడా పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మమత ఈ విధంగా చేస్తుందని ఎవరూ అనుకోలేదన్నట్లుగా కూడా చెప్తున్నారు. 5 ఏళ్ల పాప హితిక్ష మృతదేహం వద్ద విలపిస్తూ డ్రామాలు ఆడుతోంది. మనం ఐన్యూస్ స్క్రీన్ మీద విజువల్ ఎక్స్క్లూజివ్ గా సర్కిల్లో మమతను కూడా మనం చూడొచ్చు. కుటుంబ సభ్యుల్ని భ్రమింపజేసినటువంటి పరిస్థితి ఉంది. బాధపడుతున్నట్లుగా ఏడుస్తున్నట్లుగా కూడా యాక్ట్ చేస్తూ వారికి సానుభూతి వ్యక్తం చేసింది. తీరా తను చేసినటువంటి ఘాతుకం బయటపడేసరికి అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోరుట్ల 5 ఏళ్ల బాలిక హత్య కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, నిజంగానే విస్తుపోయే వాస్తవాలు. మొదటగా ఈ హితిక్షకు సంబంధించిన హత్య కేసులో చాలా మందిని అనుమానించారు. దాదాపు 40 మందికి పైగా విచారణ చేపట్టారు. 40 మందిని అడిగారు. మొట్టమొదటిగా బాత్రూమ్ లో, ఎవరైతే ఇంటి ఆవరణలో బాత్రూమ్ లో ఈ హితిక్షకు సంబంధించిన మృతదేహం లభించిందో ఆ మొట్టమొదటిగా విజయ్ని అనుమానించారు పోలీసులు. కానీ విజయ్ అందుబాటులో లేడు. విజయ్కి సంబంధించి పూర్తిగా ఆయన దరిదాపుల్లో లేని పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత ఎవరు అనేది తల్లిదండ్రులను అడిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ఎవరిపైన కూడా అనుమానం లేదని మొట్టమొదటిగా చెప్పారు. మేము ఎవరితో గొడవలు లేవు, మేమంతా మంచిగానే ఉంటాము, అందరితో కలిసిమెలిసి ఉంటామని చెప్పడం. ఆ తర్వాత ఏదైతే ఆ హత్య గావించిన ఆ పిన్ని వీళ్ళతో ఉంటూనే ఆ అమ్మాయిని, చిన్న పాపని హత్య చేసి పూర్తిగా హత్య చేసిన తర్వాత దాదాపు ఒక 5 సార్లు వెళ్లి ఆ హత్య గావించిన 3 గంటలలో పూర్తిగా మృతదేహాన్ని చూసి రావడము. ఆ తర్వాత మళ్ళీ తల్లిదండ్రులతో ఉండి వాళ్ళతో పాటు రోధించడానికి కూడా చాలా, అంటే ఆ విస్తుపోయే నిజాలని చెప్పొచ్చు. ఆమె అంటే ఎంతగా హత్య చేయడానికి ఎంతగా ఆలోచించింది. ఆలోచించి మళ్ళీ ఆమె ఫోన్ లో కూడా వీడియోలు గుర్తించారు పోలీసులు కూడా. దర్యాప్తులో ఆమె ఫోన్ లో ఏదైతే హత్యలు ఏ విధంగా చేయాలనేది కూడా మన యూట్యూబ్ లో ఆ వీడియోస్ కూడా గమనించిన సందర్భం కనబడ్డది. దాదాపు ఆ యూట్యూబ్ లో 4 రోజుల నుండి కూడా పూర్తిగా యూట్యూబ్ లో ఆ వీడియోలు చూస్తూనే ఈ చిన్నారిని హత్యకి గావించిన పరిస్థితి. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో దాదాపు ఆమెకి సంబంధించి ప్రధానంగా కుటుంబ కలహాలు, కుటుంబంలో కొంత ఏదైతే హితిక్ష తల్లికి అదే విధంగా హత్య చేసిన ఈ మమతకి సంబంధించిన ఇద్దరి ఆధిపత్య పోరు, ప్రధానంగా ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు. ఒకవైపు హితిక్ష తల్లి అదేవిధంగా తండ్రి కూడా కొంత ఆర్థిక పరంగా మెరుగుండడము, ఈ కుటుంబంలో మిగతా పిన్ని అయిన ఈ మమత కుటుంబం కొంత ఆర్థికంగా కింద ఉండడం కూడా
చాలా ఈ మమతని తీవ్రంగా కలిసివేసిన పరిస్థితి కనబడ్డది. ఆమె లోపల ఆగ్రహాలు ఎట్టి పరిస్థితిలో కూడా వారి కుటుంబము ప్రశాంతంగా ఉండొద్దు అనేది కూడా ప్రధానంగా మమత ఆలోచించినట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఆ కోణంలోనే హత్య గావించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే పోలీసులు పూర్తిగా ఈ 2 రోజులనే దర్యాప్తు వేగవంతం చేశారు. వేగవంతంలో మొట్టమొదటిగా అనుమానించిన సందర్భం కాకుండా ప్రధానంగా శిక్షకు సంబంధించిన పిన్నియే హత్య చేయించడం మాత్రం అందరినీ విస్మయానికి మాత్రం గురి చేసిందని చెప్పొచ్చు. ఇది తెలంగాణ కాదు, 2 రాష్ట్రాల్లో మాత్రం ఒక సంచలన వార్తగా చెప్పొచ్చు. అదేవిధంగా పోలీసులు కూడా ప్రధానంగా దర్యాప్తు వేగవంతం చేసి ఆమెను రిమాండ్ కి తరలించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.